టు స్మార్ట్ మనీ కన్నర్ అండ్ ఈ వీడియోలో నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ ఈ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఐఎమ్ డిస్కసింగ్ మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్. అండ్ ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది, రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద అవుట్ పర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇది. దట్ ఈస్ ఇండెక్స్ ఫండ్స్లో మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే ఇండెక్స్ ఫండ్ ఇది. అండ్ జనరల్గా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఇంక్లూడ్స్ టాప్ 150 స్టాక్స్. ఆ టాప్ 150 స్టాక్స్ అనేవి మిడ్ క్యాప్ స్టాక్స్. ఏదైతే నిఫ్టీ 500 స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ కాన్స్టెంట్స్ తీసుకుంటే కనుక వీ హ్యావ్ నిఫ్టీ 100 స్టాక్స్, అవి లార్జ్ క్యాప్ కంపెనీస్, ఫాలోడ్ బై 150 మిడ్ క్యాప్ స్టాక్స్, ఫాలోడ్ బై 250 స్మాల్ క్యాప్ స్టాక్స్. ఈ మ్యూచువల్ ఫండ్ అయితే 150 మిడ్ క్యాప్ స్టాక్స్లో కలిసి అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్తో పోర్ట్ఫోలియో ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండిసెస్ ఎలాంటి రిటర్న్స్ ఇస్తుందో ఈ ఫండ్ కూడా అలాంటి రిటర్న్సే ఇస్తుంది విత్ వెరీ లెస్ ఎక్స్పెన్స్ రేషియో. ఇండెక్స్ ఫండ్స్ జనరల్గానే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది, కాస్ట్ తక్కువగా ఉంటుంది, ఆఫర్స్ లైక్ అసెల్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్. ఎందుకంటే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది కాబట్టి ఆ ఫండ్ జనరల్గానే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఫండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్ అండ్ లాస్ట్ 3 ఇయర్ అండ్ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. బిఫోర్ దట్ ఈ ఫండ్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఆ ఇండిసెస్ యొక్క రిటర్న్స్తో మ్యాచ్ అవుతాయి. అండ్ ఇది ఇండెక్స్ ఫండ్ కేటగిరీలో ఉన్న ఫండ్. ఇది బెంచ్ మార్క్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. అండ్ కమ్ టు ఇంకొక అడ్వాంటేజ్ ఈ ఫండ్ది, ఎంట్రీ లోడ్ కానీ ఎగ్జిట్ లోడ్ కానీ ఏమీ లేదు. ఈ ఫండ్ స్టార్ట్ అయింది 2019లో 6th సెప్టెంబర్. సో రెగ్యులర్ ప్లాన్, డైరెక్ట్ ప్లాన్ ఇలా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ స్కీమ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మంత్లీ ఏఎం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. అండ్ బేటా ఈజ్ 1, పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో ఈజ్ 0.36, వెరీ లెస్ పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ట్రాకింగ్ ఎర్రర్ ఈజ్ వెరీ లిమిటెడ్, దట్ ఈస్ 0.1. అండ్ ఇక్కడ ఫండ్ మేనేజర్స్ ఎట్ ద సేమ్ టైమ్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 0.3%, అండ్ ఫర్ ద రెగ్యులర్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 1. అండ్ కమ్ టు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాము రీసెంట్ టైంలో. సో ఇక్కడ క్లియర్ చూడొచ్చు. స్కీమ్ మీన్స్ మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ అండ్ సిఏజిఆర్ పర్సెంటేజ్ 57 ఉంది లాస్ట్ 1 ఇయర్ది. అంటే మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈస్ బికమ్ 15,770. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ 58.64, అంటే 15,924. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ 26.27, అంటే 10,000 బికమ్ ఓన్లీ 12,651. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఆల్మోస్ట్ ఎక్కువ గ్రో అయింది మిడ్ క్యాప్ 150 ఇండెక్స్లో. అండ్ దట్టు ఈ స్కీమ్లో అయితే ఎక్కువ గ్రో అయింది. ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. వెన్ ఇట్ కమ్ టు 3 ఇయర్ బేసిస్ మీద సిఏజిఆర్ ఈజ్ 27%, అంటే 10,000 బికమ్ 20,000 అయింది 3 ఇయర్స్లో. వెరాజ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఇచ్చింది 10,000 బికమ్ 21,190. సో హార్డ్లీ 500-600 రూపీ డిఫరెన్స్ అయితే ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ 15,000. సో నిఫ్టీ 50 కంటే మిడ్ క్యాప్ ఇండిసెస్ ఎక్కువ శాతం అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండిసెస్ అనేవి ఈ రిటర్న్స్ అనేవి అవుట్ పర్ఫార్మ్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి. అంటే ఈ ఫండ్ 2019లో స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి సిఏజిఆర్ అరౌండ్ 29%, అంటే 30% రిటర్న్స్ అయితే ఇచ్చింది. 30% అంటే 3 టైమ్స్ పెరిగింది. మీరు ఇన్వెస్ట్ చేసిన 10,000 బికమ్ 32,000 2019 నుంచి. ఒకవేళ మీరు జనరల్ ఇండిసెస్ ఇచ్చిన రిటర్న్స్ 34,420 రూపీస్ అయితే నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండిసెస్ ఇచ్చిన రిటర్న్స్ అరౌండ్ 21,703. సో ఇలా మీరు లంసమ్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఈ ఫండ్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఐపి పర్ఫార్మెన్స్, అండ్ ఎస్ఐపి ద్వారా 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు మంత్లీ అనుకోండి. సో 1 ఇయర్లో 1,20,000 అవుతుంది. ఆ 1,20,000 యొక్క మార్కెట్ వాల్యూ స్కీమ్లో 1,50,094 రూపీస్ అయింది. వేరాజ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ 1,50,931 అయింది. ఎప్పుడు కూడా మీకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ ఫండ్ అని చెప్పొచ్చు. అండ్ రిటర్న్స్ 50% చూపిస్తుంది ఆల్మోస్ట్ స్కీమ్ రిటర్న్స్, ఎట్ ద సేమ్ టైం ఇండిసెస్ రిటర్న్స్.
వేరాజ్ నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తే కేవలం ఆ 1,20,000, 1,35,650 మాత్రమే అయ్యేది, విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు 25%. సో 3 ఇయర్ బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 10,000, సో 3 ఇయర్లో 3,60,000 అయ్యేది. ఆ 3,60,000 యొక్క మార్కెట్ వాల్యూ ప్రస్తుతానికి 5,56,875, రిటర్న్స్ 30% ఉంది. ఒకవేళ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇట్ ఈస్ 5,66,385 అయ్యేది. సో ద డిఫరెన్స్ ఈజ్ హార్డ్లీ 10,000 అండ్ రిటర్న్ పర్సెంటేజ్ ఈజ్ అరౌండ్ 32%. సో నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండిసెస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక 4,61,000 అయ్యేది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 16.82%. సో సిన్స్ ఇన్సెప్షన్ నుంచి మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 10,000, కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసింది 5,50,000, విచ్ ఈజ్ నౌ ఈక్వల్ టు 11,14,699 టిల్ ఏప్రిల్ మంత్ వరకు. అండ్ జనరల్ ఇండిసెస్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ 11,50,327, నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చేది 8,49,125. సో ఫండ్ యొక్క రిటర్న్స్ ఆల్మోస్ట్ 30% ఉన్నాయి 3 ఇయర్ బేసిస్ మీద. అండ్ ఇన్సెప్షన్ నుంచి కూడా నిఫ్టీ 50 గివ్స్ ఓన్లీ 20% రిటర్న్స్. సో ఎస్ఐపి ద్వారా అట్ ద సేమ్ టైం లంసమ్గా ఇన్వెస్ట్ చేసినా కూడా మీకైతే అట్లీస్ట్ 30% రిటర్న్స్ 3 ఇయర్ బేసిస్ మీద అయితే క్లియర్గా చూడొచ్చు. అంటూ ఎట్లాంటి స్టాక్స్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది? లైక్ టాప్ 7 గ్రూప్స్ చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్లో 15.9% ఇన్వెస్ట్ చేస్తే, పిఎస్యూ స్టాక్స్లో 13.6%, టాటా గ్రూప్కి చెందిన స్టాక్స్లో 5.1%, మ్యాక్స్ గ్రూప్ స్టాక్స్లో 3%, ఎంఎన్సీస్లో 3%, మురుగప్ప గ్రూప్లో 2%, ఓంప్రకాష్ జిందాల్ గ్రూప్లో 1.8% లాగా ఇన్వెస్ట్ చేస్తుంది. టాప్ 4 సెక్టర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎక్కువగా 20%, క్యాపిటల్ గూడ్స్ సెక్టర్లో 16.5%, హెల్త్ కేర్ సెక్టర్లో 10.9%, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ సెగ్మెంట్లో 6.9%. అండ్ కమ్ టు టాప్ 10 హోల్డింగ్స్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్లో 2.2% వెయిటేజ్ ఉంది, ఇండియన్ హోటల్స్లో 1.8%, ఎస్ బ్యాంక్లో 1.6%, కమిన్స్ ఇండియా 1.6%, సుజ్లాన్లో 1.5%, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్లో 1.4%, లూపిన్లో 1.4%, హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో 1.4%, పీబీ ఫిన్టెక్ లిమిటెడ్ 1.3% అండ్ బిఎస్సి లిమిటెడ్లో 1.3%. మొత్తంగా ఇవి టాప్ 10 హోల్డింగ్స్ ఈ ఫండ్లో. సో ఇక్కడ ఎక్కువ శాతం మిడ్ క్యాప్ ఫండ్సే కనబడుతున్నాయి. రీసెంట్ టైంలో సుజ్లాన్ ఎలా గ్రో అయింది ఇయర్లో చూడొచ్చు, ఎస్ బ్యాంక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూడొచ్చు, ఇండియన్ హోటల్స్ ఇట్ వాజ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్, టాటా గ్రూప్కి చెందిన కంపెనీ, బిఎస్సి లిమిటెడ్ ఈ ఇయర్ ఎలాంటి ర్యాలీ ఇచ్చిందో చూడొచ్చు, పీవీ ఫిన్టెక్ కూడా లోయర్ లెవెల్ నుంచి చాలా మటుకు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, లూపిన్ కూడా ఫార్మా సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకే. సో క్లియర్గా ఇండస్ట్రీ అలొకేషన్ చూస్తే కనుక ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ యొక్క అలొకేషన్ 8.4% ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి 8.4% ఉంది, ఆటో కాంపోనెంట్ సెక్టర్ 8% వెయిటేజ్ ఇచ్చారు, ఫార్మా అండ్ బయో 7.2%, ఫైనాన్స్ 5.3%, ఐటీ సాఫ్ట్వేర్ 5.3%, అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో 4.7%, రియాలిటీ సెగ్మెంట్ 4.5%, హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. సో ఓవరాల్గా ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ అయితే ఇది ఇండిసెస్ది. అండ్ ఈ ఇండిసెస్లో టాప్ 10 హోల్డింగ్స్ ఈ స్టాక్స్, టాప్ 4 సెక్టర్స్ లైక్ ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్, హెల్త్ కేర్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్, అండ్ టాప్ 7 గ్రూప్స్ ఇలా డిఫరెంట్గా క్లాసిఫై అయితే చేశారు. ఓవరాల్గా దిస్ ఈజ్ ద రిటర్న్ ప్రొఫైల్ ఈ ఫండ్కి సంబంధించి. ఓవరాల్గా మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ అనేది మిడ్ సైజ్ మ్యూచువల్ ఫండ్. హై రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఈ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ వెరీ లెస్, పిఈ ఈజ్ అరౌండ్ 50 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. కేటగిరీ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 0.56. కేటగిరీ ఎక్స్పెన్స్ రేషియోతో పోల్చుకుంటే కనుక చాలా తక్కువలో అయితే తక్కువ ఎక్స్పెన్స్ రేషియోలో ఈ ఫండ్ అయితే ఆఫర్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అండ్ ఎక్స్పెన్స్ రేషియో పరంగా, రిటర్న్స్ పరంగా కంపేర్ టు మిగతా పీర్స్తో కంపేర్ చేసిన ఈ ఫండ్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్. సో ఇది మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.